తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో అట్టహాసంగా ప్రారంభమైన శ్రీ 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 తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఏప్రిల్ 2వ తేదీన పోలేరమ్మ అమ్మవారి నిలువుతో మొదలయ్యే అమ్మవారి జాతర 5వ తేదీ శ్రీ పోలేరమ్మ వెళ్లనంపు ఉత్సవములతో పూర్తవుతుంది. జాతర మహోత్సవంకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. మంగళవారం మొదలుకొని శుక్రవారం వరకు జరుగు ఈ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవము భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చుకున్నటకు కల్పవల్లిగా విరచిల్లుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రలు కాగలరని ముఖ్య కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది ముందు వారంలో మంగళవారం మొదలుకొని శుక్రవారం వరకు 4 రోజుల పాటు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అమ్మవారికి జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారి కృపకు పాత్రలవ్వడం కొరకుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని మొక్కుబళ్ళు తీర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగేటటువంటి జాతర మహోత్సవాల్లో మేము దేవస్థానంలో అమ్మవారికి మొట్టమొదటిసారిగా 3వ తేదీ ఉదయం, 2వ తేదీతో సాయంత్రం, 2వ తేదీ ఉదయం 5 గంటలకు అమ్మవారి పోలేరమ్మ అమ్మవారి పిలుపుతో జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది. తర్వాత గురునాథ స్వామి ఉత్సవము 2వ తేదీ, 3వ తేదీ 2 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించబడినటువంటి బంగారు చీరతో అలంకరించి 2 రోజుల పాటు అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 4వ తేదీ అమ్మవారికి వివిధ రకాలైనటువంటి విశేష పుష్పాలతో పూలంద సేవ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా 5వ తేదీ ఉదయం పోలేరమ్మ అమ్మవారిని వెళ్ళనంపడం అనేది జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ కూడా అమ్మవారిని దర్శించి వివిధ అన్ని డిపార్ట్మెంటు అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రతి డిపార్ట్మెంట్కు కూడా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగింది. ఆ సూచనల అనుసారంగానే ప్రతి డిపార్ట్మెంటు మా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ఏర్పాటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా మాతో సమన్వయం చేసుకొని వాళ్ళ విధులను నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఇకపోతే దేవస్థానం తరఫున అమ్మవారిని దర్శించేటటువంటి భక్తులకు